నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న వేళ కూటమి ప్రభుత్వ పరిపాలనపై అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల హయాంలో చేసిన అప్పులకు 44%గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలోనే చేసింది అని చెప్పి ఆయన అంటున్నారు. ఇంత అనుభవం ఉంది, రాజకీయ అనుభవం, మరి దశాబ్దాలుగా సీఎంగా ఉన్నారు, ఇదేనా మరి సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకుండా మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం అని చెప్పి సూటిగా చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. మరి నిజంగానే రాష్ట్రం అప్పుల్లో ఉందా? మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు అప్పులే చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఆంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పందించారు. రాష్ట్రం గతంలో కూడా ఆయన మాట్లాడుతూ ఒకసారి దేశం వృద్ధిలో ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం లోట్లో ఉంది అని చెప్పి, ఏదన్నా అంటే రాజకీయ అనుభవం, దశాబ్దాల అనుభవం అని అంటారు. మరి మేము 4 సంవత్సరాల్లో చేసినప్పుడు వీళ్ళు సంవత్సరంలోనే చేసేసారని చెప్పి గతంలోనూ అన్నారు, ఇప్పుడు కూడా ఆయన అనటం జరిగింది. ఇంకా గతంలో ఆయన పార్టీకి సంబంధించిన నాయకులు చాలా మంది కూడా మా హయాంలో వృద్ధి రేట్లో 4%, 5% వృద్ధి రేట్లో ఆంధ్రప్రదేశ్ ఉంది అంటున్నారు. సో మీరు గత ప్రభుత్వాన్ని చూశారు, మరి ఈ కూటమి ప్రభుత్వ సంవత్సర కాలాన్ని మీరు చూశారు, మీకేమనిపించింది సార్? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు విభజిత ఆంధ్ర రాష్ట్రం అనేది 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 2019 మే 30 వరకు ఆయన ఫలితాలు వచ్చిన దాకా వేసుకొని, ఈయన వచ్చింది మే 30వ తారీఖు కదా ఈయన ప్రమాణ స్వీకారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగారు. అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు ఎంత, లోటు బడ్జెట్ ఎంత, 1,63,000 కోట్ల రూపాయల అప్పులతోటి ఆయన చేతికి రాష్ట్ర ప్రభుత్వం ఆయన చేతికి అప్పచెప్పింది. తర్వాత ఆయన దిగిపోయేటప్పటికి 3,72,000 కోట్ల రూపాయల అప్పుతోటి జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పడం జరుగుతుంది. అంటే 2 లక్షల కోట్ల రూపాయల చిల్లర మాత్రమే చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారు. అప్పులు చేసినందువల్ల రాష్ట్రంలో వచ్చిన పరిశ్రమలు ఏంటి, రాష్ట్రంలో జరిగినటువంటి కట్టడాలు ఏంటి, రాష్ట్రంలో జరిగినటువంటి పురోగతి ఏంటి, పోలవరం పరిస్థితి ఏంటి, రాష్ట్ర ఇరిగేషన్కు సంబంధించి మిగిలిన వాటిని ఏ విధంగా తీసుకెళ్లారు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎంత ఖర్చు పెట్టారు, మిగిలిన ప్రాంతాల్లో ఎంత ఖర్చు పెట్టారు, కట్టడాలకు ఎంత అయినాయి, ఇవన్నీ కూడా ఒకసారి లెక్క చూసుకొని ఎంతమందికి ఉద్యోగ కల్పన జరిగింది, ఏం తీసుకొచ్చారు, ఆదాయం ఎట్లా ఉంది, ఇవన్నీ కనుక లెక్కలేసుకుంటా ఉంటే స్వయాన మీరు నేను చెప్పింది కాకుండా గౌతమ్ రెడ్డి గారు, వాళ్ళ పరిశ్రమల శాఖ మంత్రి దివంగత గౌతమ్ రెడ్డి గారు స్వయంగా శాసనసభ సాక్షిగా 5,13,000 మందికి ఉద్యోగ కల్పన జరిగింది గత 5 సంవత్సరాలని చెప్పిన ఆయన స్పష్టంగా చెప్పాడు. అది శాసనసభ రికార్డులో అయితే ఉంటుంది కదా, మీరు నేను చెప్తే అది వేరే విషయం. స్వయంగా ఆయనే చెప్పిందే కదా, దాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమైపోయింది కదా ఏం జరిగింది, ఏ విధంగా వచ్చిందనేది. ఆ రోజు రాష్ట్రానికి పనులు ఉన్నాయి చేతి నిండా, నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసావు, అప్పుల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు దిగిపోయేటప్పటికి వీళ్ళు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు అంటున్నారు, నువ్వేమో 3 లక్షల చిల్లర మాత్రమే అప్పు చేశానని చెప్పి నువ్వు చెబుతున్నావు. మిగిలిన బకాయిల అప్పులు ఏంటి, మిగిలిన అప్పులు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు లెక్కలు చెప్పేసి 10 లక్షల కోట్ల రూపాయల దాకా తేల్చారు. ఆ తేల్చిన దాంట్లో ఇప్పుడు వచ్చిన తర్వాత నువ్వు 1 రూపాయి కూడా ఆదాయం లేకుండా, 1 రూపాయి కూడా వెనక్కి తిరిగి వచ్చేది లేకుండా నువ్వు పంచుకుంటా వెళ్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇదే సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ కట్టడాలను మొదలుపెట్టి ముందుకెళ్ళే క్రమంలో భాగంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ పోలవరాన్ని పూర్తి చేసే క్రమం కావచ్చు, నీటిపారుదల రంగాలకు కావచ్చు, మిగిలిన విషయాలకు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా తీసుకుని వెళ్తూ పరిశ్రమలు తీసుకొచ్చే క్రమంలో ఈ సంవత్సర కాలంలోనే, ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు, ఫలితాలు వచ్చే ఇంకా 2 రోజులకు కానీ సంవత్సరం కావాలి. మామూలుగా అయితే ఇంకా 10 రోజులకి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా 10 రోజులు తక్కువగా సంవత్సరం అవుతూ ఉంది. ఎన్ని పరిశ్రమలు తీసుకొని వచ్చారు, ఎన్ని విద్యా సంస్థలు తిరిగి వచ్చినాయి, మీ ప్రభుత్వ హయాంలో ఇవి ఎందుకు రాలేదు? అవి వస్తేనే కదా ఆదాయం. ఈరోజు 13,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటే కియా పరిశ్రమ ద్వారా, పరిశ్రమ ఉండబట్టే కదా. మిగిలిన వాటిని మరి నీ హయాంలో పరిశ్రమ విస్తరణ ఎందుకు బయట రాష్ట్రాలకు పంపించావు? అమర్ రాజ్య లాంటి ఎప్పుడో 1985లో స్థాపించింది, ఎన్నో వేల మందికి ఈరోజు ఉద్యోగ కల్పన కలగజేస్తూ ఆంధ్ర రాష్ట్రం నా భూమి అని చెప్పని వచ్చి ఇక్కడ వ్యాపారం పెట్టేసి ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ ఉంటే, విస్తరణ కార్యక్రమంలో 10,000 కోట్ల రూపాయలకు సంబంధించి తెలంగాణకి తరిమేసింది నువ్వు కాదా? స్వయంగా చెప్పారు కదా మీరు ఏ విధంగా చేశారు. జాకీ పరిశ్రమలు అలానే తరివేశారు, లులు పరిశ్రమలు అలానే తరివేశారు, రిలయన్స్కు సంబంధించిన వాళ్ళని తరివేశారు, ఆదానికి సంబంధించిన వాళ్ళని తరివేశారు. ఇలా లెక్కేసుకుంటా పోతే మొత్తం ఎన్ని కనబడుతున్నాయి, టాటా వాళ్ళని అట్లానే తరిమేశారు. ఇవన్నీ కూడా తిరిగి ఈరోజు ఎందుకు వచ్చినాయి, ఎందుకు వస్తున్నాయి?
దీనివల్ల రేపు ఆదాయం ఎంత వస్తుంది? ఒక కియా పరిశ్రమ వల్లే ఇంత ఆదాయం వస్తే రేపు పొద్దున ఇవన్నీ ఇక్కడికి వచ్చేసి పనులు మొదలుపెట్టి గ్రీన్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే సోలార్ విషయంలో కావచ్చు, ముందుకెళ్ళిపోయి ఒక్కోటి ముందుకెళ్ళి వెళ్తూ ఉంటే రేపు పొద్దున పోలవరం పూర్తయితే 2028 నాటికి ఆంధ్ర రాష్ట్రానికి సంవత్సరానికి నాకు తెలిసి 20 నుంచి 25 వేల కోట్ల రూపాయల ఆదాయం అదొక్కటే తీసుకొస్తుంది. 20 నుంచి 25 వేల కోట్ల రూపాయలు అదొక్కటే తీసుకొస్తుంది. రేపు పొద్దున ఈ రాజధానిలో అన్ని కట్టడాలు పూర్తయిపోయినాయి అనుకోండి, అందరూ నివాసాలన్నీ అక్కడే ఉంటారు కదా, ఉద్యోగస్తులు అక్కడే ఉంటారు, న్యాయమూర్తులు అక్కడే ఉంటారు, మరి వీళ్ళు శాసనసభ్యులు అక్కడే ఉంటారు, శాసన మండలి సభ్యులు అక్కడే ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ ఉండి అక్కడ ఉండి పరిపాలన చేసి ఉద్యోగస్తులందరూ అక్కడికి వచ్చేసి అక్కడ ఉంటే ఎంత ఆదాయం రాష్ట్రానికి వస్తుంది? ఇది కదా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంది. ఇప్పటికైతే రాష్ట్రం ఏం చేశారు, అప్పులు ఏం చేశారు అనేది నిజమే. నువ్వు మొదలుపెట్టింది విధ్వంసాన్ని పూడ్చుకుంటూ వస్తున్నారు. ఆ వచ్చే క్రమంలో ఈరోజు అప్పులు తీసుకొస్తారు. నువ్వు చెప్పినంత లెక్కలు కాకపోయినా అప్పులు చేయకుండా ఎవ్వరూ పరిపాలన చేయలేని పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఉంది. ఏ రాష్ట్రానికైనా సరే భారతదేశం కూడా అప్పులు చేస్తూనే ఉంది. దాంట్లో రాష్ట్రాల వాటా కూడా ఉంటానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆదాయ మార్గాలు కూడా చూసుకోవాలి. మిగిలిన రాష్ట్రాలు ఏంటి, మన రాష్ట్రం ఏంటి, ఆదాయంలో ముందుండామా వెనకుండామా? అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై రీసెంట్గానే చాలా రిపోర్ట్లు కూడా బయటకు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంటే 3వ స్థానంలో, అంటే లీస్ట్ కేసులో 3వ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. అప్పట్లో కాగ్ రిపోర్ట్లో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వెనకబడింది అని చెప్పి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక మాట అన్నారు, నేను చెప్పినటువంటి ఈ లెక్కలు తప్పైతే కాగ్ రిపోర్ట్ కూడా ఉంది చూసుకోండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇప్పుడు రాష్ట్రం ఆర్థికంగా వెనకబడింది అని చెప్పి ఆయన అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అదే కాగ్ రిపోర్టు ఎప్పటికి వస్తుంది? కాగ్ రిపోర్ట్ అనేది ఎప్పటికి వస్తుంది? అది కూడా గమనించుకోవాలి కదా. ఈ ప్రభుత్వం వచ్చింది ఎప్పుడు జూన్ 12వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసింది. అక్కడి నుంచి కదా లెక్కేసుకునేది. అంటే జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు అంటే అంతకుముందు ఉన్న 3 నెలలు నువ్వు చేసిన భారం అనేది ఉంది కదా, ఆ భారం దీంట్లో లెక్కేసుకోవాలి కదా. అది మర్చిపోతే ఎట్లా? ఈ మార్చి నుంచి కదా లెక్కేసేది. కాగైనా సరే సంవత్సరానికి మార్చి 31 లోపు ఏంటనేది కదా లెక్కేసేది. ఇప్పటి నుంచి లెక్కేసుకోవాలి కదా రేపు పొద్దున. అంతకుముందు అధికారంలోకి వచ్చేంతవరకు జూన్ 12 నుంచి కాగ్ కనుక లెక్క చెప్తే మనం దాని గురించి మాట్లాడుకోవాలి. ఆ భారం అంతా మొయ్యాల్సింది ఇదే కదా, ఈ కూటమి ప్రభుత్వం కదా. నీ జేబులో ఇవ్వు, కూటమి వాళ్ళు జేబులోంచి ఇవ్వరు. అందరూ ప్రజలను బాధేవాళ్లే, అందరూ ప్రజలని ముక్కులు పిండి వసూలు చేసేవాళ్లే, ప్రజల సంపాదనతో సోకులు చేసుకునేవాళ్లే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా అయితే లేదు. కానీ ఇందుట్లో ప్రజలకు ఉపయోగపడేది చేసేది ఎవరు? ప్రజలకు మేలు చేసేది ఎవరు? ప్రజల సంపదను పెంచేది ఎవరు? పరిశ్రమలను తీసుకొచ్చేది ఎవరు? ఉద్యోగ కల్పన చేసేది ఎవరు? ఇది కదా ప్రామాణికంగా చూసుకునేది. రైతులకు సాగునీరు, తాగునీరు, రహదారులు, వాళ్ళకి నాణ్యమైన విత్తనాలు, భూసార పరీక్షలు, గిట్టుబాటు ధరలు, ఇవి రైతులు కోరుకుంటారు. ఉద్యోగస్తులు 1వ తారీఖు నాటికి జీతాలు రావాలి, సరుకులు తక్కువలో రావాలి, నిత్యావసర సరుకులు తక్కువలో రావాలి, వాళ్ళకి రాయితీలు కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. మరి మిగిలిన వాళ్ళు ప్రజల పరిస్థితి ఏంటి? వ్యాపారస్తులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆదాయ పన్ను కడుతున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఆ సంపాదన లేకుండా చేసే 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళ వ్యాపారాలు మొదలవుతున్నాయి, పనులు మొదలవుతున్నాయి, కట్టడాలు మొదలవుతున్నాయి, వ్యాపారాలు మొదలవుతున్నాయి. ఈ విధంగా ఆదాయం రాబోతూ ఉంది. 1 సంవత్సరం ఉపయోగపట్టు. కాగ్ రిపోర్ట్ ఏంటో, నీ అప్పులేంటో ఇవన్నీ కూడా చెప్పాల్సింది స్పష్టంగా. ఆ రోజు ఏ శాఖకి ఎంత అప్పు ఉన్నాడు, ఎంత అప్పులు చేశాడు, ఏ యొక్క తనఖా పెట్టేసి అప్పులు తీసుకొచ్చాడు, వివరాలతో సహా శ్వేతపత్రం అయితే విడుదల చేశారు కదా. ఈరోజు ఉచిత ఇసుకిస్తున్నారు. ఆదాయం ఏం తగ్గలేదు కదా. ఆదాయం ఎందుకు పెరుగుతుంది? ఆదాయం అయితే తగ్గలేదు కదా. నీ లెక్క ప్రకారం ఆదాయం తగ్గాలి కదా. ఆదాయం తగ్గింది, రాష్ట్రానికి నష్టం చేకూర్చారనే కదా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అదుపులో తీసుకున్నావు నువ్వు. ఈరోజు అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈరోజు పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఆదాయం వచ్చిందా రాలేదని చెప్పి ఇప్పుడు నువ్వు రాంగంలోనే ఆదాయం ఎందుకు రాలేదు? నువ్వు అప్పులు ఎందుకు చేసావు? చంద్రబాబు నాయుడు గారు చేసిన 5 సంవత్సరాల అప్పు కంటే నువ్వు అప్పు ఎందుకు ఎక్కువ చేసావు? ఎంతమందికి ఉద్యోగ కల్పన చేసావు? చెప్పేదానికి చూసుకుంటా ఉంటే నువ్వు చేసింది ఏంటి? వాలంటీర్లని 2,63,000 మంది నియమించావు. వాళ్ళ కోసం ప్రతి నెల ఒక 136 కోట్ల రూపాయలు ఖర్చు చేసావు. 136 కోట్ల రూపాయలు ఖర్చు చేసావు ప్రతి నెల. మరి ఇవన్నీ లెక్కలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు తీసుకొస్తారు? అంటే ఇట్లాంటివన్నీ కూడా లెక్కేసుకుంటా ఉంటే ఈరోజు 6,800 కోట్ల రూపాయలు వాలంటీర్ల మీద పెట్టావు. ఈరోజు డీలర్స్ని ఎత్తేసి నువ్వు వాహనాల ద్వారా సప్లై చేయడం కోసం వాహనాలు కొని
దాంట్లో ఏం చేసావో ఎంత కుంభకోణం జరిగిందో వరుసనే బయటకు తీస్తూ ఉన్నారు. ఈరోజు ఏది చేసినా కూడా నీకేం మిగిలిద్దని ఆలోచించుకుంటే దానికోసమే చేసావే తప్ప ప్రజల కోసం ఏం చేయలేదు. వాలంటీర్లు నువ్వు నియమించుకొని వాళ్ళ దగ్గర నుంచి ప్రతి నెల 200 రూపాయలు ముక్కులు పిండి వసూలు చేసి 5 కోట్ల రూపాయల చిల్లర ప్రతి నెల నీ యొక్క పత్రికకి ఆదాయం సమకూర్చుకునే విధంగా నువ్వు చేసుకున్నావు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయింది. ఈరోజు నీకు ఏం మిగులుతుందని ఆలోచిస్తున్నావు. మద్యానికి సంబంధించి, ఇసుక్కు సంబంధించి, గనులకు సంబంధించి, భూములకు సంబంధించి ఇవన్నీ చేసింది నువ్వు. ఈరోజు అవన్నీ సరిదిద్దుకుంటూ ముందుకెళ్తూ పారదర్శకంగా ముందుకెళ్లే క్రమంలో చిన్న చిన్న పొరపాట్లు జరగవని కానీ, ఎక్కడ ఈ తప్పులు జరగవని కానీ, శ్రీరాముడిలాగా పరిపాలిస్తారని కానీ నేనైతే చెప్పను. నీతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి ప్రజలకి ఉపయోగం ఉందా లేదా దాని గురించే చర్చించుకుంటాం. నీకంటే అధ్వానంగా వీళ్ళు పరిపాలన చేశారనుకోండి, నిస్సందేహంగా వాళ్ళని విమర్శిస్తాం. నీ పరిపాలన దారుణాతి దారుణం, అతి భయంకరంగా జరిగింది కాబట్టి ప్రజలందరూ రాష్ట్ర విముక్తి కోసం నీ మీద పోరాడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. ఈరోజు నువ్వేం చెప్పినా ఇనే పరిస్థితుల్లో ప్రజలైతే లేరు. కాకపోతే ప్రతిపక్షంలో ఉండి 2014 నుంచి 2019 వరకు ఇదే ప్రయోగం చేసి నువ్వు విజయవంతం అయ్యావు. ఆ రోజు నువ్వు ఎలా పరిపాలన చేస్తావు, నీ సామర్థ్యం ఏంటి, నీ పరిపాలనా దక్షత ఏంటి అనేది ప్రజలకు తెలియదు. కాబట్టి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి నువ్వు అడిగిన దానికి, ఏమో చూద్దామని చెప్పని ఇచ్చిన దానికి ఏం చేసావో ప్రజలు చూశారు. కాబట్టి వాళ్ళకై వాళ్ళు చైతన్యం వచ్చింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన తీర్పును కూడా ఈరోజు నువ్వు అపహాస్యం చేసే విధంగా విద్రోహ దినంగా పాటించమని చెప్పి నువ్వు ప్రకటించావంటే ప్రజల మీద నీకు ఎంత కోపం ఉందో అర్థమైపోయింది. ప్రజల యొక్క ఓట్లు తీసుకున్న 39% ఓట్లను కూడా నువ్వు ఈరోజు విద్రోహ దినంగా పాటించావు అంటే ఏ విధంగా మాట్లాడాలో నీ గురించి ప్రజలే చర్చించుకుంటా ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, ఏ ప్రభుత్వాలైనా అప్పులు చేయకుండా నడవాలని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాయి. అప్పులు చేయాల్సిందే, ముందుకు తీసుకెళ్లాల్సిందే. కాకపోతే అప్పులు తీర్చే మార్గాలు ఏంటి? ఆస్తులను పెంచుకుంటున్నారా, వాళ్ళ ఆస్తులను పెంచుకుంటున్నారా? ఇది ముఖ్యం. నీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో దాన్ని ప్రజలు బేరీజు వేసుకుంటారు. పరిశ్రమలు రాకపోతేనో, విద్యాలయాలు రాకపోతేనో, లేకపోతే ఉపాధి కల్పన మెరుగుపడకపోతేనో నిస్సందేహంగా ఏ రాష్ట్రమైనా సరే దెబ్బతింటూ ఉంటుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. అవి కల్పించే క్రమంలో ఈ కూటమి ముందుకెళ్తుంది. కాబట్టి మీరు ఏ విధంగా మాట్లాడినా, ఎంత విషం చిమ్మినా రాష్ట్రానికి మేలు జరిగే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనేది వాస్తవం. రేపు పొద్దున ఏదన్నా తేడా పడితే మీకంటే ఘోరాతి ఘోరంగా కనుక వీళ్ళు పరిపాలన చేస్తే అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. ఇది మాత్రం గమనించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.